తిరుపతి జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, చిట్టమూరు మండలాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణలతో శైవ క్షేత్రాలు మారు మ్రోగాయి. నాయుడుపేట స్వర్ణముఖి నదీ సమీపంలోని శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, ఉగుమూడి భాస్కర్ రెడ్డి, బాలాజీ స్వాముల ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రహోమం, లలిత హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. చిట్టమూరు మండలం ఏకశిరి తిప్పపై వెలసి ఉన్న శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమసాని శ్రీనివాసులు నాయుడు సారథ్యంలో భూపతేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1001 శివలింగాలకు భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఏకశిరి పాటిమిట్ట గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత నగిరేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పండ్లు, పూలతో దేవాలయ ప్రాంగణంలో చేసిన అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. బసివిరెడ్డి హరికృష్ణారెడ్డి, పల్లేటి సుబ్రహ్మణ్యం నాయుడు, గెంజి సుబ్రహ్మణ్యం ప్రసాద్, వేగూరు అశోక్, బసివిరెడ్డి రంజిత్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో పుష్పాభిషేకం, క్షీరాభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలు పంచిపెట్టారు. పుష్పాభిషేకం ధర్మకర్తలుగా పాటిమిట్ట బీసీ కాలనీ యువత వ్యవహరించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పూర్తయి రేపు రాత్రి ఆది దంపతుల కళ్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు కుంభమేళ చివరి దినం, మహాశివరాత్రి పర్వదినం ఆది దంపతుల దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోయారు. ఓం నమస్కారం. ఒక్కరో మహారాణి అంత పెట్టేసి కదా నువ్వు నా పేడ సంవత్సరం ఓం నమస్కారం. నాయకుడి వాస్తవ్యులు చెందటి వంశీ గారు 100 రూపాయల విరాళం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సామరాశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుచున్నాము. ఓం నమస్కారం.